ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, దివ్య గుణధారిని, శక్తివంతమైన వారిని, సతో ప్రధాన ఆత్మను, స్థిరమైన శాంత స్వరూపాన్ని ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 16/5/2024. బాబాయ్ చెహటి. మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేందుకు అటెన్షన్ పెట్టండి. దైవీ గుణాలను ధారణ చేయండి. తండ్రి ఎప్పుడు ఎవ్వరిపైన కోపగించుకోరు. వారు శిక్షణను ఇస్తారు. ఇందులో భయపడాల్సిన విషయం ఏది లేదు. సాధు సన్యాసులను చూసి భయపడతారు. వీరు మాకు ఎక్కడ శాపం ఇస్తారేమో అని. కానీ మన ఆత్మిక తండ్రి పరమాత్మ మన తండ్రి కదా. తండ్రి ఎప్పుడు పిల్లలకి శాపం ఇచ్చే విషయం లేదు. అతను కేవలం మనకి శిక్షణ ఇస్తారు. దైవీ గుణాలను ఎలా ధారణ చేయాలో తెలియచేస్తారు. సో నేను ఆత్మ నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి, నా లైఫ్ని నేను సరిదిద్దుకోవడానికి నా పైన నేను ఎంతో అటెన్షన్ పెట్టాలి. డివైన్ క్వాలిటీస్, డివైన్ వర్చ్యూస్ నాలో ధారణ చేయడం అంతే ఇంపార్టెంట్. ఒక్కసారి చెక్ చేసుకుందాం. మన క్వాలిటీస్లో డివైన్ క్వాలిటీస్, డివైన్ అట్రిబ్యూట్స్ ఎంత వరకు ఉన్నాయి? డివినిటీ, ఆ దైవత్వం నా మనస్స, వాచ, కర్మన ఎంతవరకు నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలకు ఏ ఒక్క స్మృతి ఉన్నట్లయితే సమయాన్ని వృధా చేయరు. సో మనలో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది, టైం వేస్ట్ చేయటం. కానీ మీకు ఒకదాని మీద అటెన్షన్ ఉంటే అసలు ఎప్పుడు మీరు టైం కూడా వేస్ట్ చేయరు. దేని మీద అటెన్షన్? సంగమ సమయం. కాన్షియస్ అబౌట్ ద టైం. కాన్ఫ్లుయెన్స్ ఏజ్. చాలా ఉన్నతమైన లాటరీ లభించింది. అరే, స్వయం పరమాత్మనే మనని సెలెక్ట్ చేసుకున్నారు. మనన్నే విశ్వాధిపతిగా, మన కోసమే ఒక కొత్త రాజ్యాన్ని తయారు చేస్తున్నారు. ఎంత పెద్ద లాటరీ లభించింది. తండ్రి మనల్ని వజ్రతుల్యమైన దేవతల వలె తయారు చేస్తున్నారు. ఈ స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయరు. ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం. అందుకే చదువుని ఎప్పుడు మిస్ చేయకూడదు.
సంపాదనకి ఆధారమైన ఈ చదువుని ఎప్పుడు మిస్ చేయకూడదు. మాయ ఏం చేస్తుంది? మనల్ని బాడీ కాన్షియస్‌లోకి తీసుకెళ్తుంది. అది ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది మనల్ని సోల్ కాన్షియస్ స్టేజ్ నుంచి డైవర్ట్ చేయడానికి. కానీ మీకు డైరెక్ట్‌గా ఆ తండ్రితో కనెక్షన్, యోగం జోడించినట్లయితే నా ప్రతి సమయం సఫలం అవుతుంది. 24 అవర్స్ ఎంత సమయం నా సో కాల్డ్ ప్రెజెంట్ టైంని సఫలం చేసుకుంటున్నాను. పరమాత్మ స్మృతిలో ఉండి. లేక రోజంతా పరమాత్మని మర్చిపోతున్నానా? కేవలం మురళి వినేటప్పుడే నాకు గుర్తుంటున్నారా? లేక మురళి వినడం కూడా నేను మిస్ చేస్తున్నానా? ఇలా అయితే లేను కదా! చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్వయం పరమాత్మ వచ్చారే మనల్ని సతో ప్రధానంగా చేయడానికి. మరి ఈ డ్రామాలో ఏదైతే జరగాలని ఉందో అది అదే విధంగా జరుగుతుంది. ఈ విధంగానే జరగాలి అని మీరు ఆలోచించినా అలా జరగకపోవచ్చు. భగవంతుడికి కూడా పిల్లల్ని చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు నా తండ్రి బాబా, బాబా అని వస్తారు. రేపు ఏదో ఒక సంశయం వచ్చిందంటే, అరే! నిజంగా ఆత్మ ఇంపార్టెంటా? అసలు నిజంగా ఆత్మ ఉందా? అసలు నిజంగా సృష్టి చక్రం ఇలా తిరుగుతుందా? అసలు నిజంగా సత్యుగం అనేది ఒకటుందా? ఈ విధంగా నిశ్చయం లేదు అంటే ఏమైపోతుంది? ఆటోమేటిక్‌గా వారు పరమాత్మని వదిలేసి వెళ్ళిపోతారు. అందుకని ఈ డ్రామాపై మీకు ఎంతో నిశ్చయం ఉండాలి. స్వయం భగవంతుడు చదివిస్తున్నారు అనే నిశ్చయం మీకు ఎంతగానో ఉండాలి. ఎవరి ద్వారా? ప్రజాపిత బ్రహ్మ ఒక వృద్ధ మానవుడి తనువుని ఆధారం తీసుకొని చదివిస్తారు. బికాస్ ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు. అలాగే పరమాత్మ కూడా చిన్నని బిందు స్వరూపం. వారు కూడా ఒక రథాన్ని ఆధారం తీసుకున్నారు. సో నేను ఆత్మ నా వికర్మలను వినాశనం చేసుకొని స్వయం సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి? నన్ను నేను బాగుపరుచుకోవాలంటే నా బుద్ధిని క్లియర్ చేయాలి. బుద్ధిని క్లియర్ చేసి బుద్ధిని పరమాత్మతో జోడించేటట్టు చేయాలి. అందుకే దీన్ని పరమాత్మ యొక్క స్మృతి యాత్ర అంటారు. ఈ యాత్ర పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. రోజంతా నేను నా బిలవ్డ్ ఫాదర్‌ని స్మృతి చేయాలి అని ఎంత అటెన్షన్ పెడుతున్నాను. దైవీ గుణాలను ధారణ కూడా చేయాలి. నేను ఆత్మ దేవతలుగా అయ్యేందుకు ఈ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చేయాలి. పురుషార్థం అంటే ఎఫర్ట్. ఎఫర్ట్ దేనికి చేయాలి? ఒక ఎలివేటెడ్ సోల్‌గా అవ్వడానికి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌లో కూడా స్టూడెంట్ చదవకుండా స్కూల్‌ని బంక్ కొడుతూ ఉంటే అతనసలు ఎప్పుడన్నా పాస్ అవుతాడా? ఎఫర్ట్ చేసిన స్టూడెంటే కదా పాస్ అవుతారు. అలాగే ఇక్కడ కూడా నేను ఆత్మ పురుషార్థం ఎఫర్ట్ చేస్తేనే కదా పురుషోత్తమంగా ఒక ఉన్నతమైన సోల్‌గా తయారవుతాను. పొరపాట్లు చేయడంలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇప్పుడు ఆ సమయం కాదు. పొరపాట్లు చేసే సమయం కాదు. ప్రతి నిమిషం ఎంతో ఇంపార్టెంట్. ప్రతి నిమిషం పైన ఎంతో అటెన్షన్ పెట్టడం ఇంపార్టెంట్. వరదానం జ్ఞానం యొక్క శ్రేష్ఠ ఖజానాలను మహాదానిగా ఈ దానం చేసేవారిని మాస్టర్ జ్ఞాన సాగర భవ. అంటే ఏ విధంగా మన తండ్రి జ్ఞాన సాగరుడు, అలాగే వారికి చెందిన వారమైన మనం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి. నాకు ఎవరు కనిపించినా నాకు తెలిసిన ఈ నాలెడ్జ్‌ని వారికి దానం చేయాలి.
ఈ శ్రేష్టమైన ఖజానాను ప్రతి ఒక్కరికి పంచాలి. నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటారు కదా! మరి ఈ నాలెడ్జ్‌ని నేను అందరికి పంచగలగాలి. ఈ ఖజానాలను నేను ఎంతగా దానం చేస్తానో, అంతగా ఇవి నా దగ్గర పెరుగుతూ ఉంటాయి. పరమాత్మ జ్ఞానసాగరుడు. అతనికి మన దగ్గర నుంచి ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా మన దగ్గర అవసరం లేనివి అతనికి ఇస్తే, అతను మనని ఎంతో ఉన్నతంగా తయారు చేసేవి ఇస్తారు. అలాగే ఈ నాలెడ్జ్‌ని నేను ఎంతగా అందరికి పంచుతూ ఉంటే, నాకు ఆటోమేటిక్‌గా ఆ నాలెడ్జ్ నాలో పెరుగుతుంది. అంత హ్యాపీనెస్ ఒస్తుంది. అంత సంతోషం వేస్తుంది. లెక్కాచారాలు కూడా సమాప్తం అవుతాయి. స్లోగన్: జీవన ముక్తులుగా అవ్వడంతో పాటు, దేహం నుండి అతీతంగా విదేహీగా అవ్వడం ఈ పురుషార్థం యొక్క చివరి స్టేజ్. నేను ఆత్మ, కంప్లీట్ డిటాచ్‌మెంట్. ఈ శరీరంలో ఉంటూ కూడా ఎంతో డిటాచ్డ్ స్టేజ్‌ని అనుభవం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు ములి యొక్క హోంవర్క్, ఐ ద సోల్ కాన్సంట్రేట్ ఆన్ మై టైమ్. నేను ఆత్మ నా ప్రతి నిమిషం మీద అటెన్షన్ పెడతాను. ప్రతి నిమిషం ఫ్రూట్‌ఫుల్‌గా ఉండాలి. ప్రతి నిమిషం ప్యూర్‌గా ఉండాలి. ప్రతి నిమిషం ఆనందాన్ని ఇచ్చేటట్టు ఉండాలి. ఓకే. చలో. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, సతో ప్రధానమైన వారిని, సత్యమైన ఆత్మను, సతో గుణి ఆత్మను, నేను ఆత్మ నా ప్రతి సంకల్పాన్ని శక్తిశాలిగా చేసుకుంటాను. నేను ఆత్మ స్థిరమైన ఆనంద స్వరూపాన్ని సదా నా ఆత్మిక ఆనందంలో ఉంటూ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచేవారిని, శక్తివంతమైన ఆత్మను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. జీవితాన్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారే. ఐ ద సోల్, a divine personality. I always try to experience the divinity of myself, and I try to reflect the same divinity into this atmosphere. I, the soul, experience the God's love towards Him, and the same love can be carried forward to every other soul. This is an unlimited love towards myself. Hey, Father, thank you so much for helping me out, for choosing me to become a divine personality.
I try to follow your path, experience the merciful stage all the time, and try to be the bestower of happiness. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the power of divinity from the Supreme Father. Spread such divine power and be a divine being all the time. Om Shanti.